మన్నిత ఇన్ఫ్రావారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. యాండి నానికి మధ్యాహ్నం చారాన్ని మెత్తగా పిసికేసి పెట్టండి. దొడ్డితలు వేసేయండి. నిన్న కాకి చిన్న చెంచా ఎత్తుకుపోయింది. వీధిలో కూరలబ్బాయిస్తే బీరకాయలో ఏవి చవకగా దొరికితే అవి ఓ అరకిలో తీసుకుని ఉంచండి. అలాగే. సాయంత్రం నువ్వు వచ్చేసరికి ఇల్లంతా ఊడ్చేసి ముగ్గులు పెట్టి కాఫీ తయారు చేసి స్నానం చేసి తల్లో పూలెట్టుకొని గుమ్మంలో నిలబడుంటా. సరేనా? కోపమా నా మీద? నా మీద. నాకు ఉద్యోగం ఇప్పించలేని ఆ దేవుడి మీద. ఇవాళ మంచి రోజు. ఏదో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టండి, తప్పకుండా వస్తుంది. అక్క అక్కడ పెట్టు. రే గోపి, వీడు చదవట్లేదు అక్క, నిద్రపోతున్నాడు. నువ్వు ముందు నోరు మూసుకొని చదువుకో. దాని మీద ఎగురుతావే. ఆలస్యం అయిపోయింది. మా మేనేజర్ మండిపడకుండా చూడమ్మా. మర్చిపోయాను అమ్మా, సాయంత్రం నేను వచ్చేప్పుడు మైసూరు పాకో ఏదో తీసుకొస్తాను. నువ్వు మధ్యాహ్నం కాస్త కారబుంది చెయ్యి. ఎందుకే? సాయంత్రం మంచం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అదేమిటి పెద్దదానివి, నీ మెళ్ళో 3 ముళ్ళు పడకుండా చిన్నదానికి పెళ్ళేమిటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డానికి 3 ముళ్ళు అడ్డున్నాయమ్మా. మంజుకి దేవికి పెళ్లిళ్ళు చేయాలి, గోపిగాని ఉద్యోగంలో చేర్పించాలి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ ముళ్ళు విడదీయడం నీ వల్ల కాదమ్మా. మరి నీ పెళ్లి చూద్దాం. పళ్ళుడిపోయేలోపు నా పెళ్లి కాకపోతుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? సారీ సార్, ఒక 10 నిమిషాలు లేట్ అయింది. బస్ దొరకలేదు సార్. కాకమ్మ కథలు చెప్పకండి నాకు. నేను మగాండి. షాపు టైం కంటే 5 నిమిషాల ముందు వస్తే మీరు ఆడవాళ్ళై ఉండి ఆలస్యంగా వస్తారా? మగాడికి కొంపలో 1,00,000 పనులుంటాయి, అన్ని సరి చూసుకు రావాలి. మీ ఆడవాళ్ళకి పనులుంటాయి, త్వరగా రావచ్చుగా. అదేమిటి సార్, నిజానికి మాకే ఇళ్లలో పనులు ఎక్కువ ఉంటాయి సార్. మీకే ఉంటాయమ్మా. ఏముంటాయి? రోజు మళ్ళా మీరు గడ్డాలు చేసుకోవాలా ఏమన్నానా? చీర సింగారించుకోవటం, పౌడర్ రాసుకోవటం, గోళ్ళకి రంగులు వేసుకోవటం, ఇవేగా మీ పనులు. నన్ను చూడండి, రోజు నా పనులు నేను చేసుకుని ఇంట్లో వంట కూడా వండి పెట్టి నో 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 ఇక నుంచి ఆలస్యంగా వస్తే ఒప్పుకోను నేను. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. పండి పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కోసం 555 ప్యాకెట్ తెచ్చారు సార్. వెరీ గుడ్. వెళ్ళి పని చూసుకోవా గురునాథం. సార్, ఆయన మాకన్నా ఆలస్యంగా వచ్చాడు. మీరు ఆయన ఒక్క మాటైనా అనలేదు. అతనికి ఏమమ్మా, మగమహారాజు. ఏవో పనులు ఉండటం చేత పాపం ఆలస్యం అయిపోయి ఉంటుంది. నన్ను ఇలా క్లాస్ ఎగ్జామిన్ చేస్తే ఒప్పుకో నేను. పని చూసుకో. నమస్కారం అండి. అదేమిటండి ఇంత ఆలస్యమైంది? షాప్ కట్టేసరికి కాస్త ఆలస్యం అయిందండి. షాపు 5ంటికే కట్టేసి ఉంటారు. మీ ఆడమళయాలమంతా చేరి పోసుకోలు కబుర్లు వేసుకొని కూర్చొని ఉంటారు. ఇళ్ల మీద మొగుళ్ల మీద ఝాసుంటేగా. పద లోపలికి, చుట్టాలు వచ్చారు. చుట్టాలా? కాఫీ పెట్టి కాస్త ఉప్మా చెయ్యి, పిల్లలు తింటారు. అలాగే. దోమలో మార్కెట్ లో నవనవలాడే వంకాయలు కనిపించేసరికి జువ్వు జువ్వు లాగేసిందమ్మాయి. భోజనంలోకి కాస్త అల్లము పచ్చిమిరపకాయలు వేసి వంకాయ కూర చేయమ్మా, జీవుడు శాంతిస్తాడు. నాకు వంకాయ వద్దు. మర్చిపోయాను, మా పిల్ల విధులకి వంకాయ పడదు, అది నేను తింటాను. బంగాళాదుంపలు ఎర్రగా వేయించి వాళ్ళకి పెట్టమ్మా. కాస్త కొబ్బరి పచ్చడి ముక్కల పులుసు చేసి పెట్టు, అవి పెరుగు ఉంటే చాలు. మాకు ఎక్కువ ఐటెం తినలేమమ్మా, కష్టపడి చేయకే. ఏమండి, నానికి మాత్రం వేయలేదా? మర్చిపోయాను, ఇప్పుడు వేసేయి. మీ అమ్మా నాన్నకి చుట్టాలంటే ఎంత అపేక్ష. 4 కూరలు 4 పచ్చళ్ళతో చక్కగా తద్దినం భోజనంలా పెట్టేవారు. నెయ్యి చెంబులతో తెచ్చి కుమ్మరించేవారు. లేనన్నా, నోరు తెరు. ఏమండోయ్, ఓసారి ఇలా రండి. ఏమిటి? మీ బాబాయ్ గారు వంకాయ కూర బంగాళదుంప కూర అంటున్నారు. కూరలు లేవు. నేను బజారు వెళ్ళలేను. పొద్దుటి నుంచి ఉద్యోగాల వేటలో తిరిగి తిరిగి కాళ్ళు రోకళ్ళయ్యాయి. అలా అంటే ఎలా అండి? ఉప్మా చేయమన్నారు, ఆ పని చూడాలిగా. సరే ఇవ్వు. అమ్మాయి, ఇప్పటికే పంచ ప్రాణాల్లో 2 ప్రాణాలు ప్రయాణమైపోయాయి. కాఫీ రెడీయా? నీకు పెళ్లి కాకుండా నీ చెల్లెలకు పెళ్ళేమిటి? ఇది అనాచారమే తల్లి. అమ్మా, అన్ని వనరులు వసతులు అమిరిన వాళ్ళకి ఆచారాల్ని పాటించే అవకాశం ఉంటుంది. జీవితంలో ఎదిరితే వాళ్ళకి కొన్ని అనాచారాలను తెలిసినా అవసరాన్ని బట్టి పాటించేయక తప్పదమ్మా. మా మంజు ఇంటర్ 2nd ఇయర్ రాస్తుందండి. కాలేజీ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రాకపోయినా ఎక్కడా తప్పలేదు.
మార్కులవి బాగానే వస్తాయి. ఇక సంగీతం అంటే అది ఖరీదైన కళైపోయింది. ఆ ఖర్చుకు తట్టుకోలేక దీనికేమీ నేర్పించలేదు. ఏవో లల్లాయి పదాలు పాడగలదు. వంట బాగానే చేస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోను అంటే ముందు అదేదో అనుకున్నాం కానీ ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అది చూశాక నీ నిర్ణయం సబబే అనిపిస్తుంది. పిల్ల మాకు బాగా నచ్చింది. మిగతా విషయాలు అవి మేము ఆలోచించి ఉత్తరం రాస్తాం. మంచిది అత్తయ్య గారు. మీరు ఉత్తరంలో ఓ అంకి వేసే ముందు ఇక్కడ ఒంటరిగా ఈ సంసారాన్ని ఏడ్చుకొస్తున్నా నా పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. నమస్కారం. వెళ్ళొస్తామమ్మా. అలాగే. వస్తామండి. చిన్నక్క పెళ్ళెప్పుడక్క? ఏ తారీఖు? ఆ తారీఖు అంకె పెళ్లివారు ఉత్తరంలో వేసే అంకె మీద ఆధారపడి ఉంటుందరా పిచ్చి పిల్లలరా. ఈ విషయం మీకు ఎలా చెప్పను? రాబావా కులాసానా? లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసేళ్లమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కావాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా ఆయన. మాట మార్చడానికి ప్రయత్నం చేసావంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివో. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేది అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద. ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటానంతే. మనదే మళ్ళమాట అడవాడు. ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా? ఒట్టు. అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న 1 ఎకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థ్యాంక్స్. వనజ, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. భారతి, పాపం బాగా అలసిపోయినట్టున్నావు. తప్పండి. నీకున్న పనికి తోడు ఈ చుట్టాల చాకరీ ఒకటి వచ్చి పడింది. వీళ్ళు ఎల్లుండి వెళ్ళిపోతారు. మన ఇంటికి చుట్టాలు ఎవరు రాకుండా చూసుకుంటాను కదా. రా. ఈ వాళ్ళకి వద్దండి, ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్, కావాలంటే రేపు పొద్దున్నే ఎంచక్కా 7ంటికి నిద్రలే. ఈలోపు హరి మీద గిరిపడ్డా లేవద్దంతే. ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. పాలు నేను పోయించుకుని కాచేస్తా. ప్లీజ్. వద్దండి. కమాన్, రమ్మంటుంటే. ప్లీజ్ లే. భారతి, ఇదిగో 5 అయింది. ఏమిటా మొద్దు నిద్ర? అరే, అవతల మా బాబాయ్ కాఫీ కాఫీ అంటూ మూర్ఛ రోగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు. లేచి కాఫీ పెట్టు. బద్ధకంగా ఉందండి, ఒక్క పావు గంట పడుకుంటాను. అవతల నీ పనులు పెట్టుకుని పడుకుంటానంటే ఎలా? మా బాబాయ్ పిల్లలు ఊరు చూసి వస్తారట. వాళ్ళకి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి భోజనం వండి పెట్టాలి. లేలే. టిఫిన్లు కూడా చేయాలా? ఏం తినకుండా పిల్లలు మధ్యాహ్నం దాకా ఎలా ఉంటారు? నేనొట్టి పిచ్చిదాన్నండి. రేపొద్దున 7 దాకా లేవక్కర్లేదని రాత్రి మీరంటే నిజం అనుకుని మురిసిపోయాను.
రాసి పెట్టుండాలి కదా. ఏమండి వంట ఏంటా చేస్తానంటే వద్దంటారు మీరు. నువ్వు వంట చేస్తావా? వద్దు తల్లి, నన్ను ఇలా బతకని. మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట. అప్పుడు నువ్వు వండిన బంగాళదుంపలు ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి, ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళలాగా ఉపయోగిస్తున్నాగా. వంట చేస్తుందిట వంట. ఇటువంటి పెళ్ళం నాకు దొరికినందుకు చెప్పుకోవాలి. ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు? ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నావా పెట్టావా? మీరు షాప్ లోంచి ఎత్తుకొచ్చినవి కదండి. ఇష్షో, ఇష్షో, ఊష్, 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 ఊష్. ఏ విషయానికి ఏ శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవుదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చినన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు. ఏం లాభం? నా తలకాయ, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు లోపల. హ? పప్పు మాడిదొచ్చింది. ఏమండి, ఈ నోటీస్ తీసుకుని ఇక్కడ సంతకం పెట్టండి. మీరు కనక మేడల సుందరరావు గారు కదా? అవునండి, మీకెలా తెలిసింది? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. అలాగా. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 14వ పెళ్లి కొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడు లడ్లు కారపూస పెట్టారు. నేను సామాజ వరగమన అని పాట పాడి వినిపించాను. మీరు పాట మధ్యలోనే పారిపోయారు. గుర్తొచ్చిందా? అమ్మో అమ్మో, అదెలా మర్చిపోతానమ్మా. మీరు పాడుతూ ఉంటే మా ఒంట్లో భూకంపం వచ్చినట్టు అయింది. మా ఊరు వెళ్ళగానే మా ఇంటిలో పాది డాక్టర్కి చూపించుకున్నాం. చెవిలో విష ప్రయోగం జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ పాట బాగా నేర్చుకున్నాను, వింటారా? ఆ? అయ్యో, అదేమిటండి అలా పడిపోయారు? నాకు వంట రాకపోయినా ఆయన ఏమనరు. ఆయనే వండుతారు పాపం. ఇక చచ్చిన ఈ వీధిలోకి రాను. నా డ్యూటీ వేరే వీధిలోకి మార్పించుకుంటాను. వస్తానమ్మా. చాముండి, ఏమండి? నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. మీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగిడానండి. అది తప్పేనా? నేను వంట చేసి తగలంటాం కంటే నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగంటం మహాబాధగా ఉంది. హేమా, ఏంటలా ఉన్నావు? ఏమైందో? అరే, ఏడుస్తున్నావా? ఏం జరిగింది హేమా? బస్సులో ఎవడో రాసుకెళ్ళి నా వెనక నిలబడ్డాడే. ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో, ఇడియట్. నిజమే హేమా, బజార్లోకి వచ్చిన ప్రతి ఆడదాన్ని బజార్ దానిలాగే చూస్తారు కొందరు స్కౌండర్స్. నేను రోజు బైక్ మీద వస్తానా? నన్ను డాష్ ఇచ్చి కింద పడేయాలని ఎంతో మంది ట్రై చేస్తుంటా తెలుసా? బస్సులో చోటున్నా సరే కావాలని మీదికి వచ్చి రాసుకుంటే నిలబడ్డం, ఏ మాత్రం వీలు దొరికినా గుండెల మీద చేయాలని ప్రయత్నించడం, చచా అందులో ఏం ఆనందం ఉంటుందో దరిద్రులకి. ఇవాళ వాడు బ్రేక్ వేస్తే తూలినట్టుగా తూలి డైరెక్ట్ గా నా భుజం మీద చేయవేశాడే. చెప్పెట్టు కొట్టుకుపోయినావా రాసుకెళ్ళి? బస్తీగా కూడా నా వెంటే వచ్చాడు. ఇప్పుడు కూడా షాప్ బయట నిలబడున్నాడు. ఇప్పుడున్నాడా? అయితే గురుడికి గుణపాఠం చెప్పాల్సిందేనే. వద్దులే, ఊరుకోవే. ఊరుకుంటే మరీ చచ్చిపోతారే. మీరుండండి, నేను చిన్న ప్లాన్ వేస్తానుగా. హలో హలో. ఇందాక బస్సులో వచ్చిన నల్ల చీరమ్మాయి పేరు హేమలత. మీకు నచ్చిందా? నచ్చడం అంటే? ఆమెకు మీరు బాగా నచ్చారట. అలాగా? అయితే ఆవిడ నాకు చాలా బాగా నచ్చారు. అయితే ఓ పని చేయండి, సాయంత్రం 6ంటికి సంజీవయ్య పార్క్ రండి. ఆ అమ్మాయిని తీసుకుని మేము వస్తాం. నిజంగా? ఒట్టు. ఓకే, అయితే 6ంటికి అలా అక్కడ ఉంటాను. See you. వనజ, నీకు ఫోన్. హలో వనజ, నేను సత్తుపండిని. ఏం బావా, ఇవాళ సాయంత్రమా? షాప్ లో నాకు కాస్త పనుంది బావా. నిజంగా పనుందా? నిజమే. లేకపోతే నాతో రావడం ఇష్టం లేక అలా అంటున్నావా? నీతో పార్కుకి రావడం నాకు ఇష్టమే, కానీ ఇక్కడ చాలా పనుందే. ప్లీజ్ వనజ. ఇవాళ కుదరదు బావా, రేపు వెళ్దాం. ఏ ఉంటాను. హాయ్. హలో. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేయగలను. నువ్వు చాలా అదృష్టవంతురాలి. నా కన్ను నీ మీద పడింది. నువ్వు చాలా దురదృష్టవంతుడివి. మా వాళ్ళ చేతులు నీ మీద పడిపోతున్నాయి. ఏం గురు, బాగున్నావా? నా కళ్ళ చూడవండి, అది లేకపోతే నాకేం కనపడదు.
కనపడదు కదా ఆ, మాకు కావాల్సింది కూడా అదే ఆ, ఇదేమిటి ఇలా కొట్టారు? అమ్మో అయ్యో అయ్య బాబాయ్ కాపాడండి! అమ్మో ఇదేంటమ్మా? అమ్మో పట్టకండి అమ్మా! నీకు తప్పు పెడతాను. అమ్మో అయ్యో అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ అమ్మో పట్టకండి అమ్మా! అమ్మా నన్ను వదిలేయండి. పొరపాటును బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మీకు దండం. ఇంకా ఆడవాళ్ళకి కన్నెత్తిరే చూడను. మిమ్మల్ని నా చెల్లెలలో చూసుకుంటాను. చీచీ ఇంత దిక్కుమాలని మాకు అక్కర్లేదు పో ఇక్కడి నుంచి. ఆ, అయ్యో అమ్మా అయ్య బాబోయ్, అమ్మా అయ్యో వీడికి ఈ జన్మలో మన జోలికి రాడు హేమా. ఆలస్యం అయిపోయింది మా అబ్బాయికి అసలే ఒంట్లో బాలేదు కూడా. ఇక బయలుదేరదాం. ఓకే పదండి మేము ఇటు వెళ్ళి బస్ ఎక్కేస్తాం. నేను బండి తీసుకుని వెళ్తాను. ఓకే బాయ్. బాయ్ వస్తా. బాయ్. ఏమ్మా నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన్ని అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. ఆగో ఆగక్కడ బావా? స్టాప్ హోల్డ్ ఆన్. నువ్వెప్పుడొచ్చావు? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. ఎక్కడికి? బండకు అబ్బే మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసి తిరుగుతావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయ్. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. ఆ? రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. పొట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో ఇదేంటి, నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. ఒరే శంకరం, 16 ఫలాల నోమని ఓ నోముందిరే అబ్బాయి, అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 యాప్లెస్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచిన నోవులు చాలు గాని నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం ఆ 17 యాపిల్ పళ్ళు ముక్కలు కోసుకొని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనం ఇచ్చి 17వ పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. మొగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు పళ్ళు పంచుకుని మింగుతారు గాని ఆ వెధకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవానీ, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 యాపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. నెలాఖరు రోజులు ఈ నోము ఇప్పుడే పెట్టుకోవాలి అత్తయ్య. నిజమేనమ్మా, ఫస్ట్ దారి దాటకి పెట్టుకోకూడదే, అప్పుడు జీతాలు కూడా వస్తాయి. నువ్వు ఒకటి దొరికారా నాకు? పెళ్ళ మాటికి తన్నాను తానని సుంటవి. సరే మీ నాన్నున్నారంటే ఆ గద్ద ముక్కు చూడు, ఆ దిక్కుమాల ముక్కుకు సూటిగా పోయి అర్ధన సంపాదించుకుని రిటైర్ అయ్యారు. ఇక నువ్వున్నావంటే పోస్ట్ ఆఫీస్ లో తపాల బిళ్ళలు అమ్ముకునే ఉద్యోగం, ప్రపంచం మొత్తం మీద పైరా వెళ్ళిన ఉద్యోగం ఒక్కటే. ఆ ఉద్యోగంలో పుసుక్కుని చేరిపోయావు. ఇక ఆ కోడలు పిల్లందంటే పచారీ కొట్ల ఉద్యోగం, పావు సేరు పంచదార పొట్లం కట్టి చెంగు చాటుని పెట్టుకురావే అంటే చలి జ్వరం వచ్చిందల్లా గసగసగస ఒడికిపోతుంది. దొరికారు మా 5-6 సంత. నాకు మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. సాయంత్రానికి జాకెట్ గుడ్డలు యాప్లిస్ పళ్ళు కావాల్సిందే. పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవానీ. ₹1 ఇస్తే 17 పళ్ళు వస్తాయి ఎంచక్క. అలా కుదరదు. యాప్లిస్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయనం ఇస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి, పెద్ద పళ్ళు వాయనం ఇస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు వాడికి తినిపిస్తే ఆరోగ్యం గాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద. 600 ఇవాళ నోము పట్టి తీరాల్సిందేనే దుర్గా. అలాగేనండి, మీరింతగా చెప్తున్నారు కాబట్టి నా గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. అలా చెయ్యి, వచ్చే నెల విడిపించుకోవచ్చు. భగవంతుడా! ఓ పాతాళం నుంచి వచ్చావా? ఒరే నందికేశు నోవుకి నా చేతి గడియారం ఎగిరిపోయింది. శ్రావణ గౌరి వ్రతానికి శంకరంగాడి ఉంగరానికి కాళ్ళు వచ్చాయి.
చిట్టి బొట్టు నోవుకి కోడలి గాజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ 16 ఫలాలు నోవుకి దాని గొలుసుకి రెక్కలు వస్తున్నాయన్నమాట. అన్ని నవర్సుల బంగారం కరిగిపోయినా నాకు ఒక్క ఔషధ బలం కూడా వచ్చి చావలేదు. నువ్వు నా హెల్త్ బాగు చేయలేవురా. వేస్ట్ రా నువ్వు, శుద్ధ వేస్ట్. పోతలకి ఏమిటి ఇంత ఆలస్యం అయింది? బస్ చాలా రద్దీగా ఉందండి, జనం వేలాడుతున్నారు, నడిచొచ్చాను. అవతల రైలుకు టైం అయింది. బాబాయ్ చిందులు తొక్కుతున్నాడు. అమ్మాయి రామ్మా, తల పగిలిపోతుంది. కాసిన కాఫీ నీళ్ళు మా మహాను పోయి ఇక మేము బయలుదేరాలి. అలాగే మావయ్య గారు. అమ్మా ఈసారి పిల్లలకు ఊరు చూపించడం సరిగ్గా కుదరలేదురా అబ్బాయి. తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఓ 4 రోజులు నుండి మరీ పెడతాను. అలాగే బాబాయ్. తీసుకోండి మావయ్య గారు. వస్తాం అమ్మాయి. మంచిది మావయ్య గారు. వస్తానరా. ఉంటా బాబాయ్. పిల్లలు త్వరగా ఎక్కంత టైం అవుతుంది. ఓరి 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 విస్సు. రంగనాథం నువ్వెప్పుడొచ్చావు? మొన్న వచ్చా, ఇప్పుడే బయలుదేరుతున్నా. షిరిడి వెడదామని. ఏమ్మా బాగున్నావా? నేను రావటం నువ్వు వెళ్ళటం ఏం బాగాలేదు, ఆగిపో, రేపు వెళ్ళొచ్చులే. సరే, చాలా కాలం అయింది, నీతోనూ కాలక్షేపం చేసినట్టుంటుంది. రేపే బయలుదేరుతాను. పిల్లలు మన ప్రయాణం క్యాన్సిల్. పదండి పదండి, లోపల పదండి. రామయ్య, ఇదేనా రావడం? అవునురా. ఏమ్మా కులాసైనా? రండి బాబాయ్ గారు, రండి పిన్ని. ఏమైంది? ఇవాళ కూడా ఇంకో అతను బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డాడే. చూపులకి మంచివాళ్ళనే ఉన్నాడు. ఇదేం రౌడీ పుత్త మరి. వెళ్ళిపోయాడా? లేదు, షాప్ బయట తచ్చడుతున్నాడు. అడుగు. మనిషిని చూస్తే రౌడీ అనిపించడం లేదే. రౌడీలు మేము రౌడీలో అని మొహానికి స్టిక్కర్స్ అతికించుకోరు, ఇలాగే ఉంటారు. అతనిపై నేను చెప్తాను రండి. ఏం మాస్టారు, ఏంటి కథ? కథ? నేను కథలు హరికథలు చెప్పేవాడిని కాదండి. ఒకసారి ఇలా రండి. ఏం కావాలి మీకు? కొత్తగా గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా వచ్చాయేమోనని చూస్తున్నానండి. అంతేనా? ఆ ఐటమ్స్ వెనుకున్న అద్దాల్లోంచి లోపల ఉన్న అమ్మాయిలు చూస్తున్నారా? నేనా? అయ్యో లేదండి. మా హేమలత వెనక పడ్డారట. ఆవిడ పేరు హేమలత? చాలా మంచి పేరండి. అయినా నేను ఆవిడ వెనకపడ్డావేటండి? ఆవిడే నా ముందు పడ్డారు. నా స్కూటర్ చెడిపోవడం చేత నేను బస్సు ఎక్కాను. అదే బస్సులో ఆవిడే ఎక్కారు. ఆవిడ దిగిన స్టాప్ లోనే నేను దిగాను. పక్కనున్న బ్యాంక్ లో నేను ఆఫీసర్ని. మీరు బ్యాంక్ ఆఫీసరా? ఏం మీకు అనుమానంగా ఉందా? గుడ్ మార్నింగ్ సార్. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఐఎమ్ సారీ. సారీ నేను చెప్పాలి సార్. ఇట్స్ ఆల్ రైట్. హేమా, నువ్వు పప్పులో కాలేసావే. ఏ? ఆయన మన షాప్ పక్కన ఉన్న బ్యాంక్ లో ఆఫీసర్ అట. స్కూటర్ చెడిపోతే బస్ ఎక్కారట. నువ్వేమో ఛాన్స్ దొరికింది కదా అని అనుమానించేశావు. ఛాన్స్ ఏమిటి మొహం? నాకెందుకో అలా అనిపించింది. వైదీబాయ్, ఆయన నీ పేరుని మెచ్చుకున్నాడే. చాలే ఊరుకవే. హేమలత చాలా మంచి పేరు అన్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆడమలయాళం మీటింగ్స్. పని చూసుకోండి పండి. సార్ సార్, సంపెంగ నూనె ఉందా? సంపెంగ నూనె? ఒరిజినలా? అవునండి. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే. వెళ్ళవయ్యా, ఆ డబ్బులతో బియ్యం కొనుక్కోపా. సారీ అండి. సారీ అండి. నిన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఇవాళ ఏం జరిగిందని? పొరపాటున చూడకుండా మేము వెనక నిలబడ్డాను. ఇప్పుడు మనిద్దరం ఒకే బస్ ఎక్కుతాం, ఒకే స్టాప్ లో దిగుతాం. నేను మీతో పాటే మీ షాప్ దాకా వస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్తారు. మళ్ళీ మీ ఫ్రెండ్ వచ్చి, ఏం మాస్టారు, ఏమిటి కథ, ఏమిటి నవల, ఏమిటి సీరియల్ అంటూ నిష్కారణంగా నన్ను దులిపేస్తారు. అదిగో
మీరు ఈ బస్సులో వెళ్ళండి, నేను తర్వాత బస్సులో వస్తాను. పర్వాలేదు రండి ప్లీజ్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ మాసపు పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం ఎస్ వాసురావు. గానం శ్రీమతి పి సుశీల. రా బావా, ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే. రా, కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ, గంజి, కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బావా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు ఏయ్, మాట మార్చావంటే చంపేస్తానంతే. వాడితో నువ్వు సరసలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడాలి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజ, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావ నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుందా? నువ్వు ఒట్టి ఫూల్వి బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది. అంతే మరి. సార్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏం నేను కావాలి? బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. ఇషో ఇషో, శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూసావరా? పరేదాన్ని. అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాడే చాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమత్తల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసేయాలి. నా 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా, అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. రావండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ, ఛీ. సార్ ఉత్తరం వచ్చింది. మన స్టాఫ్ రమ్మను. అలాగే సార్. హెడ్ ఆఫీస్ నుంచి గూటింపు లెటర్ వచ్చింది. రాను రాను మన సేల్స్ తగ్గిపోతున్నాయని. అంచేత ఇవాళ నుంచి ఒక వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళకి 2 వస్తువులు అంటగట్టండి. అలాగే అలాగే. సేల్స్ డబల్ అవ్వాలి. వెళ్ళండి. హలో, హలో, రండి. సిబాకా టూత్ బ్రష్ కావాలండి. ఒక నిమిషం. ఏయ్, ఒక వస్తువు అడిగిన వాళ్ళకి 2 అంట కట్టమన్నాడుగా మేనేజర్. 2 బ్రష్లు ఇవ్వు. 2 బ్రష్లతో ఎవరు పళ్ళు తోముకోరు. నువ్వు ఊరుకో. నాకు
2 బ్రష్లు కావాలి. థ్యాంక్స్. 2 బ్రష్లు కొన్నాడంటే ఆయనకి పెళ్ళయిందేమో. ఏమండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది ఇవ్వండి. ఈ ప్యాకెటా? ఇదే. థ్యాంక్స్. ఇది కొన్నాడంటే డెఫినెట్ గా ఆయనకు పెళ్ళైపోయి ఉంటుంది. ఇంకా ఆయన మీద ఆశలు పెట్టుకోకు. హలో హేమగారు. హలో, ఇది కొన్నారా? లేదండి, ఇది మా ఫ్రెండ్ది. వాడు ఊరెళ్ళాడు. 2 రోజులు నేను వాడుకుంటున్నాను. రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేండి, బస్సు వస్తుందిగా. వస్తుందనుకోండి, ఈ లోపల వ్యాన్ వచ్చేసిందిగా. ఇది నాకు రోజు ఉండే లగ్జరీ కాదు. ప్లీజ్. మా ఇంట్లో పాదం మోపి మా ఇంటిని పునీతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యో, ముందు చూడండి. అలాగే వస్తాను, కానీ ఒక షరతు మీద. ఏమిటది? మీ ఇంట్లో మీ శ్రీమతిని నాకు చూపించాలి. షూర్. ఇంటిని ఇల్లాల్ని కూడా చూపిస్తాను. ఇది లివింగ్ రూమ్. ఇది కిచెన్. రండి. ఇది బెడ్రూమ్. ఇది ఓపెన్ ప్లేస్. ఇంట్లో మీ ఆవిడున్నారన్నారు, మరి ఇల్లు తాళం వేసింది? దాన్ని చూస్తారా? ఆవిడ లోపలే ఉన్నారా? ఉంది. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు కోప్పండని, బాధపడనని ప్రామిస్ చేస్తేనే చూపిస్తాను. అదేమిటండి, మీ ఆవిడ నాకు నచ్చకపోతే నేను కోపడ్డం ఏమిటి? ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు కదా, అందుకే ముందు ఇంటిని చూపించాను. ఇప్పుడు ఇంటి ఆవిడని చూపిస్తాను. రండి. ఇక్కడ అటు తిరిగి నిలబడండి. ఇప్పుడు వెనక్కి తిరగండి. తనే నా శ్రీమతి. అవును హేమగారు, నేను కోరుకుంటున్న నా శ్రీమతి తనే. అదే నా ఊహల్లోని ముచ్చటైన ఇల్లాలి రూపం. నేను విచిత్రమైన వ్యక్తిని హేమగారు. నాకు సామాన్యంగా ఎవరు నచ్చరు. మీ ముఖంలో కనిపించే ఇంటెలిజెన్స్, మీ ప్రవర్తన, మీ నడక, మీ నడత నాకెందుకో చాలా చాలా బాగా నచ్చాయి. ఇల్లు స్వర్గసీమ కావాలంటే మీలాంటి ఇల్లాలు ఇంట్లో ఉండాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఏ వస్తువు గురించి తడుముకోకూడదని ముందే అన్ని అమర్చిపెట్టాను. చెప్తే మీరు నవ్వుతారేమో గానీ ఈవెన్ శారీస్, నైటీస్ కూడా కొనిచ్చాను. ఇక ఇంట్లో ఇల్లాలు పాదం మోపడమే ఆలస్యం. ఈ స్థానంలో, ఈ ఆస్థానంలోకి మీరు అడుగు పెడితే ప్రపంచం మొత్తం మీద నాకంటే అదృష్టవంతుడు లేడని భావిస్తాను. అఫ్కోర్స్ మీరు నాకు నచ్చారు కనుక నేను మీకు నచ్చాలనే సిద్ధాంతం ఏం లేదనుకోండి. మీ రుచులు అభిరుచులు వేరు కావచ్చు. నేను మీకు నచ్చకపోతే, నా అభ్యర్థన మీకు అంగీకారయోగ్యం కాకపోతే నేను వెనక్కి తిరిగేసరికి మీరు వెళ్ళిపోవచ్చు. నేనెందుకు మీకు నచ్చలేదని ఎన్నడూ మిమ్మల్ని నేను అడగను. ఇన్ఫ్యాక్ట్ జీవితకాలంలో ఇంకెప్పుడు మీకు ఎదురుపడను. నేను వెనక్కి తిరిగేసరికి మీరు ఇంకా అక్కడే నిలబడి ఉంటే నేను చాలా అదృష్టవంతుడని మురిసిపోతాను. భాస్కరం గారు, వయసులో ఉన్న పిల్లలు ప్రేమలో పడ్డం, మోసగించబడ్డం ఎన్నో చోట్ల చూశాను, విన్నాను. నేను వయసుకు మించిన బాధ్యతలున్న మనిషిని. బాధ్యతల బందికానాలో కష్టాల కటకటాల వెనుకున్న దాన్ని. రేపో మాపో మీరు నన్ను మోసం చేస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా నాకు లేదండి. దయచేసి నిజం చెప్పండి. మీరు మాట్లాడిన మాటలన్నీ నిజాలేనా? అమ్మను మించిన దైవం లేదంటారు. నన్ను కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాటల్లో అక్షరం అబద్ధం లేదు హేమగారు. మీ బాధ్యతలు నాకు తెలుసు. మీరు మీ పక్కన నిలబడే అవకాశాన్ని నాకు ఇస్తే మీ బాధ్యతల్లో నేను పాలు పంచుకుంటాను. ఈ క్షణం నుంచి నన్ను మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా అనుకోండి. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, మీ సుఖం నాది, మీ సంతోషం నాది. ఏమండి, ఇవాళ లాస్ట్ డే, కరెంటు బిల్లు కట్టాలి. ఇందా డబ్బు, బిల్లు.
బిల్లు కడితే చాలా, అంట్లు తోమి ఇల్లు చిమ్మి వంట కూడా చేయాలా? అదేమిటండి? అంతేలే, పని పాఠాలేని మగాడంటే ఇంట్లో పని మనిషి కూడా లోకువే. ఛ, అలా మాట్లాడకండి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని లోకుగా చూసానా? షాపుకు టైం అయిపోయిందని మిమ్మల్ని ఆ బిల్లు కట్టమన్నానే గాని. నాకు కుదరదు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏమండి, ఇటు ఇంట్లో పని అటు షాపులో పని, దానికి తోడు చుట్టాల చాకిరి. ఎన్నని చేయనండి నేను? ఒక్కో మనిషికి ఒక్కో రుచి. వాళ్ళకి నచ్చినవి వండి వడ్డించి ఇల్లంతా సర్దుకుని పడుకునేసరికి 12. మళ్ళీ తెల్లారగిట్ల 4 గంటల నుంచి గానుగెద్దులా చాకిరి. అవునులే, నా వైపు చుట్టాలంటే గిట్టదు నీకు. వాళ్ళు వస్తే చాలు కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. వాళ్ళంటే గిట్టక కాదండి, చాకిరీ చేయలేకంటున్నాను. నిద్ర చాలడం లేదు, నీరసం పెరుగుతోంది. ఇలా ఇంకొన్నాళ్లు చాకిరీ చేస్తే మంచాన పడిపోతానేమోనని భయమేస్తోంది. కాస్త ఈ చుట్టాల రాకడిని అదుపు చేయండి. నా ఒక్కదాని జీతం ఎన్ని ఖర్చులకని చాలుతుంది? ఇంటి ఖర్చులకే బొటాబొటిగా సరిపోతుంది. ఇలా చుట్టాలొచ్చి పడితే నెల నెల అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన చుట్టాలండి? వీళ్ళు తినిపోయేవాళ్ళు, 4 మాటలు అనిపోయేవాళ్లే తప్ప అవసరానికి ఆదుకునేవాళ్లు కారండి. ఒరే అబ్బాయి, మన గురుమూర్తి వచ్చాడు. కులసన మామయ్య గారు. అమ్మాయి, నువ్వు మాకు రెండోసారి కాఫీ ఇవ్వలేదు. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను బాబాయ్. 6 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాను. చుట్టాలొస్తూనే ఉన్నారు. మీ ముందెప్పుడూ ఈ విషయం ఎత్తలేదు. ఇటు ఖర్చు విషయంలోనూ అటు చాకిరీ విషయంలోనూ ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పుడు ఈ 4 ముక్కలు చెప్పాను. కరెంటు బిల్లు నేనే కడతానులేండి. పనిలో పని, ఆలస్యంలో ఆలస్యం. వస్తాను. మీరా రండి సార్, కూర్చోండి కూర్చోండి. తిను నీకింకాస్త తినిపిద్దామనే వచ్చాను. ఇవిగో 5,000 విరసనాలు పంచదార కావాలి. ప్రతి నెల ఇంత సరుకు కొట్టేస్తుంటే బయటపడిపోతానేమని భయంగా ఉంది సార్. నిండా మురిగినవాడికి చలివిటయ్యా. రేపు రాత్రికి మా మనుషులు వస్తారు, సరుకిచ్చి పంపించు. అలాగే. హాయ్ బాబా, రా. హలో వనజ. ఈ చెప్పులారి సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులారి? హూ ఇస్ హి? బాబా చెప్పులు. ఇంకా నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను, చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. బాగా కావాల్సిన మనిషి. చాలా. నీకు బాగా కావలసిన మనిషా? వనజ, వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగానుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య, జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసి పొమ్మన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమనలేదు. అయినా ఇంత అనుమానం పెరిగిపోయినా పింజారి వెధవా, నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మామయ్యకి నేనంటే ఎంత ఇష్టమో. చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసం తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్ ని. అయ్యో, ఈడియట్ ని కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ ని, నేను ఈడియట్ ని. ఏమైనా నువ్వు ఇంత సడన్ గా ఇల్లు మారాలని పట్టుబట్టడం, మనం ఈ కొత్తింట్లోకి రావడం నేనెందుకో సరిపెట్టుకోలేకపోతున్నాను భారతి. ఇల్లు మారడం విషయంలో నేను మొండిపట్టు పట్టడం మీ మనసును నొప్పిస్తుందని నాకు తెలుసండి. అయినా నేను ఈ పని చేసింది మన మంచికే. కొన్నాళ్ళు మనం ఇల్లు మారిన విషయం మన బంధువులు ఎవరికీ తెలియనివ్వద్దు.
ఈలోపు మీకు ఏదైనా ఉద్యోగం వస్తే ఆ తర్వాత చుట్టాలు వచ్చినా ఖర్చులకి పెద్దగా ఇబ్బంది ఉండదు. భారతి, ఇంకా నాకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతోంది. అలా నిరుత్సాహపడకండి. ఇల్లు మారాం కదా, ఈ కొత్తింటి వాస్తు మనకి శుభాన్ని కలిగిస్తుందేమో. మీ త్వరలోనే ఉద్యోగం వస్తుందేమో, చూద్దాం. అందరూ ఏరి ఇంకా రాలేదు. ఏం కావాలి? నువ్వు కావాలి. రోజు రోజుకి నీ మీద నాకు మనసు పెరిగిపోతుంది దుర్గా. పాప మీ ఇంట్లో కూడా మీ ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదని తెలిసింది. ఓ మంచి హోటల్లో రూమ్ బుక్ చేస్తాను. సాయంత్రం షాప్ అయిపోయినాక అలా వెళ్దామేంటి? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు రాస్కెల్. పని చేయడానికి వచ్చే ఆడది ఏ పని చేయడానికైనా వస్తుందని భ్రమపడకు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావో మర్యాద దక్క, జాగ్రత్త. ఏమిటి 150 రూపాయలు తగ్గిందే? ఏ కౌంటర్లో కూర్చొని నిద్రపోతున్నావా? లేదు సార్, ఇన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు 1 రూపాయి కూడా తేడా రాలేదు. ఇవాళ ఎందుకు ఇంత డబ్బు తగ్గిందో అర్థం కావడం లేదు సార్. తగ్గిందో తప్పించావో ఎవరికి తెలుసు? మగాళ్ళకైతే జేబులు ఎత్తుకుతాం, ఆడవాళ్ళకి ఏం ఎత్తుకుతాం? జాకెట్లో దోసేస్తారు, చీరకుచ్చెల్లో దోపేస్తారు. మా బాగా చెప్పాను సార్. నన్ను వెతకమంటారా సార్? నేను అలాంటి దాన్ని కాను సార్. చూడమ్మాయి, నాకు అవన్నీ అనవసరం. పోయిన 150 తగ్గించి ఈ నెల జీతం నీకు ఇస్తున్నాను, తీసుకుపో. సార్, ఒక్కసారిగా అంత డబ్బు విరక్కొస్తే నేను చాలా ఇబ్బందుల్లో పడతాను సార్. నెలకు 10, 20 తగ్గించుకోండి సార్. నెలకు 10 అంటే 15 నెలలు పడుతుంది. అది మనకెలా కుదురుతుంది సార్? అలా కుదరదు. అందుకనే మొత్తం ఈ నెలలోనే కోసేశాను. ఇక ముందైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఏం లాభం లేదు. ఇక బయలుదేరు. ఏది జీతం ఏది? ఈ 10 రూపాయలు నీ పర్సనల్ ఖర్చు ఉంచుకో. ఇదేమిటి 150 రూపాయలు తగ్గిందేమిటి? నిన్నే నా దగ్గరుండే క్యాష్ బాక్స్ లో క్యాష్ తగ్గిందండి. ఆ డబ్బుని నా జీతంలోంచి కోసేశారు. 150 రూపాయలు కోసేశారా? ఏమిటా, ఏమైంది? దుర్గకి 150 రూపాయలు జీతం తక్కువ ఇచ్చారమ్మా. తక్కువ ఇచ్చారా? అయ్యో అయ్యో, ఈ నెల కేదారేశ్వర నోము నోచుకుందాం అనుకుంటే అసలు దీనికి నా నోములంటేనే పడదా అబ్బాయి. ఇదే ఆ డబ్బు దాచేసి తక్కువ ఇచ్చారని అబద్ధం ఆడుతున్నట్టుంది. భవాని, నోరు పారేసుకో. అమ్మాయి క్యాష్ బాక్స్ లో 150 రూపాయలు తగ్గాయి. ఆ డబ్బుని జీతంలో వెరగోసుకున్నారు. ముందు వెనక తెలుసుకోకుండా మాటలు మిగలకు. డబ్బెందుకు తక్కువ అవుతుందండి? అంత ఉల్లిపాయ తెలియకుండా కొట్టుకుంటుందా? 1, 2, 150 రూపాయలంటే మాటలా? అసలు దీనికి ఈ మధ్య సోకులు ఎక్కువైపోయాయండి. ఆ సోకులకి తగలేసిందా, ఏ సోగ్గాడి కోసం ఖర్చు పెట్టిందో? పంపిస్తారా? ఉచ్చనిచ్చే ఉండక్కర్లా. నోటికి ఎంత వస్తే అంత రేటువే. తప్పు చేసిన దాన్ని వదిలేసి తప్పు పట్టిన వాళ్ళ మీద విరుచబడతారే. బాగానే ఉంది మీ వరుస. అమ్మా దుర్గా, కూర్చో. అది బ్రహ్మరాక్షసమ్మా. అక్షరాలు అన్నింటా దానికి తగ్గకూడదు ఆ త్రాష్ట్రుడు. వాళ్ళకి నువ్వు తెచ్చే రంగు కాగితాల గురించే తప్ప నీ నిండు జీవితాన్ని గురించిన ఆలోచన, శ్రద్ధ అసలుండవమ్మా. ఊరుకో, బాధపడకమ్మా. మా అమ్మవు కదా, ఊరుకోమ్మా. నేను చెవిటి పినుగునైపోయినా బాగుండేదమ్మా. నిన్ననే మాటలు నాకు వినపడేవి కావు, కానీ అవిటి పినుగునైపోయారమ్మా. అన్నీ వినపడతాయి, ఏమీ చెయ్యలేను. గోపి, రైట్. ఎందుకు? రైట్. అను. ఎందుకక్క? అను, సిగరెట్ కాల్చావు కదా? భయపడకు గోపి, నిన్ను కొట్టను. కొడితే నొప్పి తగ్గడంతోనే
చెప్పిన మాట మరుపుకొచ్చేస్తుంది. ఇదిగోరా, ఈ డబ్బు తీసుకో. మరిన్ని సిగరెట్లు కాల్చుకో. ఈ నెల అమ్మకి మందులుండవు. ఏమిటమ్మా అది? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఈ నెల అమ్మకి మందులుండవు. పర్వాలేదు, ఆయాస పడుతుంది అంతే కదా. నాకు బస్ టికెట్కి డబ్బులుండవు. పర్వాలేదు, నడిచి వెళ్ళగలను. దేవికి గైడ్లు కొనలేను. పర్వాలేదు, పరీక్ష తప్పుతుంది అంతే కదా. నువ్వు మాత్రం నిశ్చింతగా సిగరెట్లు కాల్చుకున్నానా? తీసుకో. వద్దక్క. తీసుకోరా అక్క. గోపి, మన తాతలు తండ్రులు మనకి కేవలం ఇంటి పేరుని మాత్రమే మిగిల్చారా. సెంటు భూమిని కూడా మిగల్చలేదు. విలాసాలకి జల్సాలకి అలవాటు పడే అదృష్టం మనకి లేదు గోపి. ఈ ఇంట్లో పనిచేసే చేతులు 2, పొట్ట నింపుకునే నోళ్లు 5 ఉన్నాయి. నువ్వు కాల్చే 5-6 సిగరెట్ల ఖర్చుతో ఆకుకూర కొంటే ఒక పూట ఆదరు వెళ్ళిపోతుందిరా. అది మన పరిస్థితి. ఖర్చు చేయడం కాదు నాన్న, సంపాదించడం నేర్చుకో. 1 రూపాయి సంపాదించి నాకు చూపించు. అప్పుడు నా తమ్ముడు ప్రయోజకుడయ్యాడని నేను సంతోషిస్తాను. వెళ్ళు, లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా. అన్నం పెడతాను. వెళ్ళు. ఎక్కడి నుంచే ఉత్తరం? మా మంజుని చూసి వెళ్ళిన పెళ్లివారు రాశారు. ఇప్పుడే వచ్చింది. ఏం రాశారు? పిల్ల నచ్చిందని రాశారు. కాకపోతే కట్నమే కాస్త ఎక్కువ అడుగుతున్నారు. ఎంత అడుగుతున్నారు? 25,000. ఈ రోజుల్లో ఆ మాత్రం కట్నం కూడా ఇవ్వకపోతే మంచి సంబంధాలు దొరకవు హేమా. నిజమే అనుకో, కానీ నా దగ్గర అంత డబ్బు లేదే. ఎప్పుడో మాకున్న కాస్త పొలం అమ్మిన డబ్బు, నేను కొద్దిగా దాచుకున్న డబ్బు అంతా కలిపి 15,000 దాకా బ్యాంకులో ఉంది. కట్నానికి 10,000 తగ్గాయి. ఇక పెళ్లి ఖర్చు, లాంఛనాలు ఎంత లేదన్నా ఇంకో 10,000 అవుతాయి కదా. అవును, అవుతాయి. ఏ వస్తువును ముట్టుకున్నా మండిపోతుందాయి. మంచి సంబంధం వదులుకోవడానికి మనసప్పడం లేదు. పెళ్లి చేయడానికి చేతిలో డబ్బు లేదు. ఓ పని చేద్దాం హేమా, మీ భాస్కరం గారు పనిచేసేది బ్యాంకులోనే కదా, ఆయనేమైనా అప్పిస్తారేమో కనుక్కుందాం. వద్దే, ఆయన అడగటం బాగుండదు. ఇందులో తప్పే ఉందే, వీలవుతుందేమో అడిగి చూద్దాం. మనం అడిగేది ఓ శుభకార్యం కోసం కదా. ఏమిటి ఇక్కడ అడంగుల చర్చ? ఏ గోళ్ల రంగు మంచిది, ఆవకాయ పెట్టడం ఎలా, ఏ రంగు చీరకి ఏ ఫాల్ అయితే బాగుంటుంది, అంతేనా? అసలు మీరు పని చేయడానికి వచ్చారా, పేరంటానికి వచ్చారా? వెళ్ళండి, పని చూసుకోండి. పని మా ఫ్రెండ్స్ సరళ, రాణి, కళ్యాణి వీళ్ళందరూ పరీక్షలు అయిపోయాయి కదా, యాదగిరిగుట్ట వెళ్ళి దేవుణ్ణి చూసొద్దాం రమ్మంటున్నారు అక్క నన్ను. మనిషికి 50 రూపాయలు అవుతుందట. వద్దన్నాను. ఏ అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందక్క? పిచ్చి పిల్ల, ఎప్పుడు ఇల్లు చదువు ఇవేనా? అప్పుడప్పుడు మిగతా లోకం ఏమిటో కూడా తెలుసుకోవాలి. నువ్వు వాళ్ళతో వెళ్ళిరా, నేను డబ్బిస్తాను. అంత డబ్బు? ఒక 30 రోజులు మా షాప్కి నడిచి వెళ్ళొచ్చేసానంటే ఆ డబ్బు మిగులుతుంది. ఇన్నేళ్లలో నువ్వు మొదటిసారిగా నన్ను ఒక 50 రూపాయలు అడిగావు. అది కూడా ఇవ్వలేకపోదమ్మా ఈ అక్క. నువ్వు వెళ్తూగానిలే. అదేమిటి ఇప్పుడు ఈ పెళ్లి ఖర్చు అవి పెట్టుకుని 50 రూపాయలు తగ్గితే పెళ్లి ఆగిపోదమ్మా. లేవకండి, చూడముచ్చటగా ఉంది. లేవరా, కూర్చోండి. మా ఇల్లు మీకు మీ కొలీగ్ వనజ గారు మీ అడ్రస్ ఇచ్చారు. అలాగా అమ్మా, ఈయన భాస్కరరావు గారని మా షాప్ పక్కనే ఉన్న బ్యాంకులో ఆఫీసర్. మా అమ్మగారు. నమస్తే. మా చెల్లెళ్ళు మంజు, దేవి, తమ్ముడు గోపి. మంజు, కాఫీ. ఇప్పుడే వద్దు ప్లీజ్. మీ చేత ఈ కాగితాల మీద సంతకం చేయించి తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటవి? వనజ గారు మీ పరిస్థితి అంతా నాకు చెప్పారు. మీ మంజు పెళ్లికి 20,000 కావాలట కదా, ఆ డబ్బు మా బ్యాంకులో అప్పుగా తీసుకోవడానికి అప్లికేషన్ ఇది. నాకంత డబ్బు అప్పిస్తారా? గ్యారంటీ సిగ్నేచర్ నేను పెడతాను, సెక్యూరిటీ నేను ఇస్తాను. మీరెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం? మీ భారాన్ని కొంత తగ్గించడానికి, జరుగుతున్న శుభకార్యంలో నా ప్రమేయం ఉందని తృప్తి పడ్డానికి. యు ఆర్ గ్రేట్ భాస్కరం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతకం పెట్టండి. ఇదిగో. థ్యాంక్స్. నో మెన్షన్.
ఈ చెప్పులు పాలిష్ కూడా. మీ హేమక చచ్చిపోయి ఎన్ని రోజులైంది బాబు? అక్క, అవునయ్యా, పాపం మీ అక్క చచ్చిపోయింది కదా, తిండి గడవక ఇలా బూట్ పాలిష్లు చేసుకుని బ్రతుకుతున్నారు. కాదక్క, చిన్నక్క పెళ్లి కోసమని నువ్వు ఒక్కదానివి ఎంత కష్టపడుతున్నావు, పైసా పైసా ఎలా కూడబెడుతున్నావు నేను చూస్తూనే ఉన్నానక్క. రోజుకి రూపాయిన ఆదా అవ్వాలని మీ షాప్కి నడిచి వెళ్ళొస్తున్నావు. నేనేం చేసి సంపాదించినా నా డబ్బుతో పెళ్లివారికి అన్నం పెట్టలేనక్క. కనీసం ఆ అన్నం వడ్డించేందుకు విస్తరాకులైనా నా సంపాదనతో నేను కొనిద్దామని. ఇలా రావే. ఏమిటే మగపిల్లి వారు గొడవ చేస్తున్నారు? ఎందుకని? మంజు వాళ్ళ అత్తగారికి 8 మంది అన్నదమ్ములున్నారట. వాళ్ళందరికీ పంచల చాపులు పెడితేనే గాని పిల్లాన్ని పీటల మీద కూర్చొనివ్వం అంటున్నారు. అవునమ్మాయి, నా తోడ పుట్టిన వాళ్ళు మా బాబాయ్ గారు అబ్బాయిలు అందరూ కలిసి నాకు మొత్తం 8 అన్నదమ్ములు. పెళ్లి కొడుకు మేనమావులకి కనీసం పంచల చాపలు కూడా పెట్టకుండా తూతు మంత్ర పెళ్లి చేస్తా అంటే ఎలాగా? మనం ముందనుకున్న లాంఛనాల్లో ఈ పంచల చాపల విషయం మీరు చెప్పలేదు. పంచల చాపలు, చేతి రుమాళ్ళు, జాకెట్ గుడ్డలు ఇవి కూడా లాంఛనాలు చెప్పాలా? అవి మీరు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందండి? మీకు అన్నదమ్ములు 8 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు, మాకెలా తెలుస్తుంది? ఇదిగో అమ్మాయి, ఈ ఇంటితో సంబంధం లేదని నువ్వు మాట్లాడక మధ్యలో. అత్తయ్య గారు, మీరడిగిన కట్నం లాంఛనాలన్నీ తల తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అందించాను. ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశాను. మీరడిగిన పంచల చాపులు కూడా పెడతాను. కాస్త నాకు టైం ఇవ్వండి. 16 రోజుల పండక్కి ఆ ముచ్చట తీరుస్తాను. దయచేసి కాదనకండి. చాలేమ్మా చెప్పొచ్చా? నువ్వు పెట్టే బోర్డు పంచల చాపుల కోసం మా వాళ్ళు బోర్డంత ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ 16 రోజుల పండగకు వస్తారా? అదేం కుదరదు. ఆ ముచ్చటైతే ఇప్పుడు జరిపించాల్సిందే. ఇప్పటికిప్పుడు అంటే నా దగ్గర డబ్బు లేదండి. అవేమి నాకు తెలియదు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. ఏ విషయం నువ్వు తెలిస్తే పెళ్లి జరిపించవలసింది లేదు మేము తెలుస్తాం. అత్తయ్య గారు, పెద్దవారు, మీకు ఇది భావ్యం కాదు. ఇంకా నువ్వేం మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. ఆడపెళ్లి వారంటే ఆటలమ్మ, వీళ్ళకి ఆడుకుంటారంతే. ఇదిగో నా దగ్గర 200 ఉంది, తీసుకో. హేమా, నా దగ్గర 100 ఉంది. ఇదిగో నా దగ్గర 50 ఉంది. హేమగారు, ఓసారి ఇలా వస్తారా? నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి భాస్కరం గారు. కబుక్కుని చిల్లర ఖర్చుకి చేతి కింద ఉంటుందని ఉంచాను. ఇప్పుడు ఆ డబ్బుతో పంచలు తెప్పిస్తే తర్వాత ఖర్చులవి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ఈ డబ్బుతో పంచలు తెప్పించండి. వద్దండి, ప్లీజ్. మీ దగ్గర తీసుకున్న ఆ అప్పు మళ్ళీ ఇప్పట్లో తీర్చలేనండి. నా రాబడి నాకు తెలుసు కదా. తీర్చొద్దు. అసలు ఇది అప్పు కాదు, మీ చెల్లెలికి నా తరఫున పెళ్లి కానుక. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు హేమగారు. ఈ సంబరం చూస్తుంటే తను నాకు ఆ వరుస కాకపోయినా నా చెల్లెలు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఉంది నాకు. మీ సుఖం నాది, మీ సంతోషం నాదని ఇదివరకు ఒకసారి చెప్పాను కదా. మీ సంతోషంలో నన్ను పాలు పంచుకొనివరా? అంత స్వార్థం పనికిరాదు హేమగారు. తీసుకోండి ప్లీజ్. ఒరే గోపి, ఏమక్క? త్వరగా వెళ్ళి 9 పంచల చాపలు మంచివి చూసి పట్టానా? ఇంకోటి మిగిలిపోయిందక్క. అది ఈ పెళ్లి ఆగిపోకుండా అడ్డుపడిన అమృత హృదయలో భాస్కరం గారికి పెట్టు. అబ్బే, నాకెందుకండి? గోపి, కాళ్ళకి దండం పెట్టినా. అరే, మాంగళ్యం తంతునాని